నాగార్జున యూనివర్సిటీ అంటేనే కులాల క్యాంపస్గా పేరు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని చెత్త సంస్కృతి ఇక్కడ రాజ్యం ఏలుతోంది. ఎన్యూలో ప్రతి కులానికి సంఘం ఉంది. స్టూడెంట్స్ ఎవరైనా ఖచ్చితంగా ఆ సంఘాల్లో చేరాల్సిందే. ప్రిన్సిపల్ బాబురావు కూడా కులాన్ని అడ్డం పెట్టుకునే ఆర్కిటెక్చర్ కాలేజీలో కార్పొరేట్ కల్చర్ ప్రవేశపెట్టాడు. తన ఇష్టానుసారం వ్యవహరించి రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకుడయ్యాడు. పైగా ఈయన గారు యూజీసీ గుర్తింపు పొందిన లెక్చరర్ కూడా కాదు. దేశంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా నాగార్జున వర్సిటీలో అధికారికంగానే ప్రతి కుల సంఘానికి ఆఫీస్ కేటాయిస్తారు. సహజంగానే ఇక్కడ ప్రాధాన్యం ఉన్న కులం మిగతా వాళ్ళని డామినేట్ చేస్తుంది. బాబురావు ఒక వర్గాన్ని వెంటేసుకురావటం, రామసుబ్బయ్య అనే మరో సీనియర్ ఉద్యోగి మరో వర్గాన్ని ప్రోత్సహించడంతో ఘర్షణలు పెరిగాయి. వైస్ ఛాన్సలర్ బాబురావు ఒకే కులానికి చెందినవారు కావడంతో ఆయన ఎవరూ అడ్డుకోలేకపోయారు. అట్నుంచి ఎవరైనా చేస్తున్నారు మరి బీసీ ఎస్టీ ఓసీ సంబంధించి కాస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆర్గనైజేషన్ సరే అమ్మాయికి సంబంధించిన వాటిలో శిక్షించాలనే కోరుకుంటున్నాయి. కానీ వెనక్కి కాస్ట్ పాలిటిక్స్ ఏమన్నా ఇప్పుడు తప్పు చేశారు, తప్పు చేసినోడు ఎవరైతేనే తప్పే అటుగా పుచ్చుతారు. అట్లా నేను వీసీ గారు తప్పు చేశారు నేను అట్లా. ప్రిన్సిపల్ రోల్ ప్రిన్సిపల్ ఏంటి మరి? ప్రిన్సిపల్కి హైలాండ్లో నిలుచుకోవాల్సిన అవసరం ఏముంది? ఫంక్షన్ పెద్ద ఆడిటోరియం ఉంది, డైక్మెన్ ఆడిటోరియం ఉంది, సరే అది కాదు ఓపెన్ ఆడిటోరియం ఉంది. సాయంత్రం పూట అసలు ఎంత చక్కగా ఉంటుంది ఓపెన్ ఆడిటోరియం. నువ్వు వేయచ్చు ఎక్కడ చిందులో ఆ డ్యాన్స్ ఎవడైకున్నాను ఈరోజు డ్యాన్స్ ఫంక్షన్స్లో వాళ్ళు జనరల్గా ఫంక్షన్ సార్ ఒక చెప్పండి సార్ అని ఇది ఉంటుంది. ఆ చొరవతో అమ్మాయిలతో డ్యాన్స్లు వేసే సంస్కృతి లేదు. జెంట్స్ ఏదో పాట పెట్టుకుని డాన్స్ కూడా డాన్స్ చెప్పాను, వాళ్ళు కూడా ఉత్సాహంగా ఒక స్టెప్ వేసి వెళ్ళిపోతారు. పదే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాను. హాయ్లాండ్లో ఇక్కడ కాకుండా హాయ్లాండ్లో పెట్టుకోవటం ఏంటి, మిగతా ప్రొఫెసర్స్ని ఎవరిని ఇన్వైట్ చేయకుండా. ఆయన మిస్బిహేవియర్ కూడా బాగానే ఉంటుంది కదా, ఆయన మిస్బిహేవియర్ కూడా బాగానే చేశాను కూడా ప్రిన్సిపల్. అంతకుముందు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు ఇట్లాగే భాగ్యలక్ష్మి అనే అమ్మాయిని కొట్టారు. అగ్రవర్ణం వాళ్ళు చేస్తాను కుట్రండి. ఇది భాగ్యలక్ష్మి ఏం చేశారు? భాగ్యలక్ష్మి అనే అమ్మాయి మాదిగా లేడీస్ హాస్టల్లో అమ్మ పిల్లలు అమ్మల అమ్మాయిలు ఈ అమ్మాయిని తీవ్రంగా కొట్టి గాయపరిచి, అప్పుడు నేను కాదు ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ అని మా ప్రెసిడెంట్ ఇంకొక అతను ఉన్నారు. అవి చేంజ్ అయింది ఎంఎస్ఏ ప్రిన్సిపల్. అతనికి కూడా ఇన్ఫర్మేషన్ లేని స్థాయిలో అమ్మాయిని కొట్టి అంతా చేసి అంతా అయిపోయిన తర్వాత తెలిసింది ఇన్ఫర్మేషన్. పెద్ద యూనివర్సిటీలో తెలియలేకపోయింది. క్యాస్ట్ ఆర్గనైజేషన్ బయట పెట్టి మరి ఒక సోషల్ ఆర్గనైజేషన్ బయట ఉండి కూడా చేస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి ఆ ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయలేని పరిస్థితిలో ఉంది యూనివర్సిటీ. తన ప్రపోజల్స్ కు రిషితేశ్వరి స్పందించడం లేదని శ్రీనివాస్ అనే విద్యార్థి నేరుగా ప్రిన్సిపల్ చెప్పుకోగలిగాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముందు వెళ్లి ముద్దు పెట్టుకో, తర్వాత అంత సెట్ అవుతుందని బాబురావే సలహా ఇచ్చాడన్నది ప్రధానమైన ఆరోపణ. అన్ని తీసేశారు, అది బోర్డ్స్ తీసేశారు. మామూలుగా ఆర్గనైజేషన్గా ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం తర్వాత 1 or 2 times. అది మనకి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అవును, జ్యోతిలో. సో ఏంటంటే మా వాయిస్ కూడా నొక్కేశారు సార్. మేము మీడియాలో ఇచ్చింది కూడా ఎక్కడ రాలేదు చాలా వరకు. అదేంటి మేము ఆ రోజు తీసేసేటప్పుడు పోరాడాం చాలాసేపు. పోరాడి వాయిస్ ఇచ్చినవి కూడా కనీసం మీడియా చేయడం లేదు. అది మొత్తం వీళ్ళ ఆధీనంలో పాలకవర్గం వాళ్ళని కన్సల్ట్ అయ్యి చేశారు. వీళ్ళు కూడా వాయిస్ని కూడా వినిపించారు. మీరేం చెప్పారు ఆ రోజు? అదే అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు ఈ విధంగా స్టూడెంట్ ప్యానల్స్కి ఎందుకు ఇలా తీసేయాలనుకుంటున్నారు అంటే కేవలం ఇది ఎవరైతే ఆరోపణలను ఎదుర్కొంటున్నారో ప్రిన్సిపల్ గారు మేము తప్పించడం కోసం ఆయన ఒకరితో సాక్ష్యాలు తీసుకొచ్చి బయటపెట్టినటువంటి డేవిడ్ రాజు గారు అనే ప్రొఫెసర్ సార్ని అనవసరంగా బదిలీ చేశారు. అది అంత నిజంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులేడ అధిక సంఖ్యలో ఉండి ఆయన కేవలం ఏం లేదు, ఆయన ఏం చేశాడంటే ఆయన చేసిన అరాచకాలు అంటే ఇంతకుముందు అనేవాడు తాగి క్లాసులకు రావటం, అమ్మాయిల మీద ఇది ల్యాబ్ జరిగేటప్పుడు అమ్మాయిల చేతులు వేయటం,
ఈ పార్టీలు కూడా తీసుకెళ్ళి ఎక్కడికో పెట్టడం, రెస్టారెంట్లో కలిసి వాళ్ళతో మునిళ్ళు ఆడటం ఇవన్నీ చేసేవాడంట. ఇంతకుముందు ఆయన పాలకవర్గానికి కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇచ్చినా కానీ వాళ్ళు నా రెస్పాన్సిబిలిటీకి ఫీల్ దాని మీద యాక్షన్ తీసుకోలేదు. తీసుకోపోగా ఆయన లైవ్లో వచ్చి మాట్లాడినందుకు ఆ రోజు ప్రిన్సిపల్ ఈ 4th ఇయర్ 3rd ఇయర్ 2nd ఇయర్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరినీ వాళ్ళ గ్యాంగ్గా తయారు చేసుకున్నాడు. వాళ్ళ గ్యాంగ్గా తయారు చేసుకుని ఆ ఇష్యూ అంటే సీరియస్ ఇష్యూని బయటపెట్టే టైంకి వాళ్ళని రెచ్చగొట్టి ఈ ఓపెన్ ఎంక్వైరీ అని చెప్పేసి 24th జరిగింది. ఆ జరిగినప్పుడు రెచ్చగొట్టేసి పంపించేశాడు బయటికి. విద్యార్థులందరినీ లోపలికి పంపించేస్తే వాళ్ళు గొడవ చేశారు. మాకు ప్రిన్సిపల్ మంచోడు, ఆయనే కావాలి, వాళ్ళు దౌర్జన్యం చేశారు. అంతకుముందు కూడా పాలకవర్గానికి తెలియకుండా పేరెంట్స్ ఏర్పాటు కొద్దిగా కూడా భయం లేదు. ఆయన డిపార్ట్మెంట్లో ఒక విద్యార్థి చనిపోయిందని కొద్దిగా కూడా ఆయన మొహంలో ఒక ఇదని కూడా లేకుండా నిన్న కూడా జడ్జి ప్రశ్న వేశారు, కొంచెం అన్న పశ్చాత్తాపం లేదే అని నీకు అని చెప్పేసి. అది ఆ విధంగా ఆయన అసలు ఏంటో ఆ ధైర్యం అనేది అసలు తెలియని ఇది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటరాక్షన్ ఉండదు. మాకు బీజీ స్టూడెంట్స్కి విత్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ ఉండదు ఫస్ట్ నుంచి. ఒకవేళ వెళ్ళటానికి ట్రై చేసినా కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ టైంలో మీకేంటి మీతో సంబంధం ఏంటనే విధంగా మాట్లాడేవాళ్ళు ప్రిన్సిపల్ వాళ్ళు. అంటే ప్రజెంట్ నేను వచ్చి 1 yearగా అవుతుంది లేటర్, మనకి ఇంతకుముందు వాళ్ళు దాని అయితే. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే కాలేజీలో జరిగిన పోటీలో మిస్ పర్ఫెక్ట్ గా ఎంపికైంది రిషిత. వాస్తవానికి ఆ సర్టిఫికెట్ ను ప్రిన్సిపల్ ఇవ్వాలి, కానీ ఆయనే స్వయంగా శ్రీనివాస్ను పిలిపించి అతనితో ఇప్పించాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అయ్యవారు కాలేజీని ఏ రేంజ్ లో భ్రష్టు పట్టించాడు. ఏ చుట్టూ మీద వాళ్ళలో తెలియక అయితే వాళ్ళ గర్ల్స్ యూనియన్ కూడా ఉండేది ఉంటే మైండ్ అలా ఉంటుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు దీంట్లోకి. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు అంటే ఎవరు ఉన్నారు, కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎవరిదన్నా వాళ్ళది నాకనే. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరంటే వాళ్ళకి బేసికల్గా సైన్స్ ఆర్గనైజేషన్స్ మొత్తం, సైన్స్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వాళ్ళు ఎంతగాడు పుస్తకాలు చదువుకోవటమే కానీ సోషల్ మీద అవగాహన ఉండదు. ఈరోజు సోషల్ చదివినవాడు ఎవడు సూసైడ్ చేయడు. గవర్నమెంట్ స్కూల్లో ఈది బల్లో చదువుకున్నవాడు ఎవడు సూసైడ్ అటెంప్ట్ చేయడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని, ఈది బల్లో చదువుకొని, గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకొని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజీలో చదువుకొని యూనివర్సిటీకి వచ్చినాడు ఎవడు సూసైడ్ చేయడు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు 8 పీరియడ్లు ఉంటే 8 పీరియడ్లు 2 పీరియడ్లు ఆడుకోవడానికి ఇస్తారు. వాళ్ళకి అనుకుంటారు ఏం చేస్తారు, అందరు ఫ్రీగా ఉంటారు కదా. కార్పొరేట్ కాలేజీల పరిస్థితి పక్క కూడా చూడదు. వాడు ఉదయం 8ంటికి వెళ్తే రాత్రిపూట 8 దాకా వాడికి శాఖలు వస్తాయి, మాట్లాడకూడదు కానీ కింద నుంచి కూడా చూడద్దు. వాడు అంటే దారి ఉంటుంది, మెయిన్ దారి ఉంటుంది, మెయిన్ దారి పైన పెద్ద అపాయింట్మెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ లోపం. గవర్నమెంట్ కాలేజీలు ఈరోజు గవర్నమెంట్ స్కిల్స్ని ఎత్తేసే పరిస్థితి అన్నా. ఓయూలో పోలీస్ వస్తే నాన్న విమర్శనం చేస్తారు స్టూడెంట్స్. చూడు ఇక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టేశారు. గేట్ కాడికి అడుగు పెట్టినవారు. ఈరోజు ఇండిపెండెన్స్ ఉంటుంది. అక్కడ ఇండిపెండెన్స్ ఉండాలి. ఓయూలో ప్రొఫెసర్స్ మూమెంట్స్కి సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఓయూ గోడల మీద చూడండి ఉద్యమ రాతలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రతి మనుషులు ఉద్యమం వచ్చేటువంటి రాతలు ఎప్పుడైతే వస్తాయో సూసైడ్లు కానీ మంచి అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి. ఇంతకాడికి 24 hours పుస్తకాల్లో ఏముంటుంది, ఏముండదు. సమాజంలో తెలుసుకోవాలి కదా, తెలుసుకోలేని పరిస్థితిలో ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఏ ఒక్క గోడ మీద ఒక రాత ఉంది. ఎందుకని అంటే జ్ఞానం ఉన్న వాళ్ళే వీటిని డిమాలిషన్ చేస్తున్నారు. ఎందుకని మిగతా డౌన్ టౌన్ పీపుల్స్ వేకప్ కాకుండా, డౌన్ టౌన్ పీపుల్స్ వేకప్ అయితే వాళ్ళ కూర్చోలు పగిలిపోతాయి, వాళ్ళ కోసాలు మొత్తం పిగిలిపోతాయి. అందుకని చెప్పి ఇటువంటివి కూడా చేశారు. మిగతా యూనియన్స్ ఎవరు ఉన్నారు? అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. అందరితో రిలేషన్ మీకు ఎక్కువ ఉంది. లీడర్స్ వేరే వాళ్ళకు లేదు. ఎందుకంటే ఎవరిని అడిగినా, ఇప్పుడు మా ఊరిని అడిగినా మీ పేరు చెప్పారు, ఇంకా 4 అడిగినా మీ పేరు చెప్పారు.